వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరట్లేదన్నారు సోము వీర్రాజు. వైసీపీ నేతలను బీజేపీలో చేర్చుకునేది లేదన్నారు. కేంద్రం అన్ని విధాలుగా ఏపీ అభివృద్ధికి సహకరిస్తుందని, ఈ మేరకు బీజేపీ నేతలు కృషి చేస్తారని చెప్తున్న సోము వీర్రాజుతో రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వైసీపీ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు బీజేపీలో చేరుతున్నారని చెప్పేసి ప్రకటనలు వస్తున్నాయి. అయితే దీని మీద స్పందించడానికి మన దగ్గర బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, వైసీపీ ఎంపీలు ఈ పార్టీలో చేరుతున్నారని చెప్పి వస్తున్నారు, దీని మీద మీకు ఆ పార్టీలో వైసీపీ ఎంపీలు ఎవరు కూడా చేరడం లేదు, చేర్చుకోబోం. అంటే ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీలో చేరవచ్చా, అసలు చేరకూడదనేది ఏమైనా నిబంధన ఉన్నాయి? ఎలక్షన్ ముందు దాకా చేరతానే ఉన్నారుగా, ఆ పార్టీలోంచి ఈ పార్టీ, ఈ పార్టీలోంచి ఆ పార్టీ. 2 రోజులు ఎలక్షన్ ఉందనగా కూడా చేరిపోరు. అంటే మీ పార్టీలోకి కానీ లేకపోతే మీ కూటమిలోకి ఇది ఏమైనా కొత్త అంటున్నాను. రాజకీయాల్లో ఎలక్షన్ జరిగినప్పుడు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళిపోయి వరుసలు వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలి అనేది ఏ పార్టీకి ఆ పార్టీ నిర్ణయించుకుంటుంది. ఇప్పుడు మేమైతే ఎవరిని వైసీపీ వాళ్ళని చేర్చుకోవడానికి సిద్ధంగా లేవు. అదే సార్, రాష్ట్రంలోని ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది? అన్ని విధాలుగా ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కావచ్చు, అభివృద్ధిపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, వివిధ పథకాల ద్వారా వచ్చే నిధుల్ని మరింత చొరవతో బీజేపీ చొరవ తీసుకుని ఎక్కువ నిధులు ఈ రాష్ట్రానికి వచ్చే విధంగా పోర్టుల విషయంలో కావచ్చు, హైవేస్ విషయంలో కావచ్చు, కారిడార్ విషయంలో కావచ్చు, ఫిషర్మ్యాన్స్కి బెర్తలు కట్టే విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా బీజేపీ ఒక సమగ్రంగా ఆలోచిస్తూ ముందుకు పెడుతుంది. భారతీయ జనతా పార్టీ బాధ్యతతో వ్యవహరిస్తుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో. సార్, రాష్ట్రంలోని కూటమి యొక్క మేనిఫెస్టో తోటి మాకు సంబంధం లేదని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు. ఇప్పుడు మేనిఫెస్టోను అమలు చేయకపోతే మీరు ప్రశ్నిస్తారా, ఏం చేస్తారు? ఇప్పుడు మేనిఫెస్టో అమలు చెయ్యం అని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ప్రకటించారా? చేస్తున్నారుగా, సంతకాలు పెడుతున్నారుగా. ప్రభుత్వం వారు చెప్పిన అంశాలకి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి ఆలోచనతో వారు ముందుకు పెడుతున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం కాకూడదు. సార్, రాష్ట్ర అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా కల్పించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్పీకర్ లేఖ రాశారు, దీని మీద మీ కామెంట్? మా పార్టీ 1984 పార్లమెంట్ ఎలక్షన్లో 2 సీట్లు వచ్చినాయి, 303 వచ్చినాయి. 2019లో, 2014లో 284 వచ్చినాయి. 2 సీట్లు ఎక్కడా? ఈ స్థానాలేంటి? 16 సంవత్సరాలు అధికారంలో ఉన్న 2 సీట్లు వచ్చిన పార్టీ. ప్రజల గురించి ఆలోచిస్తే మా పార్టీ స్థాయికి వచ్చింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా సహకారాన్ని అందిస్తుందని చెప్పేసి సోము వీర్రాజు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ రాష్ట్రంలో అమలు చేసే మేనిఫెస్టో కూడా సక్రమంగా అమలు చేస్తారనే ఆలోచన నాకు ఉన్నదని చెప్పేసి ఆయన ఆశాభావం కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.